guys, welcome back to our YouTube channel మధురం భరతం. ఈ రోజు మేము భద్రాచలం వెళ్తున్నాము. జస్ట్ అన్ అన్‌ప్లాన్ ట్రిప్ స్టార్ట్ అయ్యాము. హలో మా అమ్మాయికి ఎప్పుడు ఎలా ఎంగేజ్ చేయాలి డ్రాయింగ్ బుక్స్, క్రేయాన్స్, పెన్సిల్స్ అన్ని తెచ్చాను. ఏదో గీక్కుంటాను. హాయ్ చెప్పు. హలో గైస్. హలో గైస్. భద్రాచలం. ఎస్ భద్రాచలం. ఏ నిన్నటి వరకు వరదలని న్యూస్ వచ్చింది. సో మేము వెళ్ళాలా వద్దా అని ఆగిపోయాము. బట్ ఈరోజు ఎండ వచ్చింది. పూజారి గారింటికి రాముడు వచ్చాడు. సో మేము ఇంకా బయలుదేరాం. మా ఫ్రెండ్ వస్తానంది యాక్చువల్లీ, బట్ అది డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. డ్రాప్ అవ్వాల్సి వచ్చింది. ఫస్ట్ ఫ్యూయల్ స్టాప్ ఇది మాకు. సో మేము నార్కెట్పల్లి దాకా అయితే వచ్చాము. జస్ట్ కాఫీ ఒకటి తాగేసి వెళ్ళిపోదాం అని చూస్తున్నాం అనమాట. లంచ్కి మాకు రాజుగారి తోట అని చెప్పేసి ఒక రెస్టారెంట్ దొరికింది. ఈ రెస్టారెంట్లో మేము లంచ్ చేసుకొని, ఇది టువర్డ్స్ విజయవాడ వెళ్ళే రోడ్ అనమాట. ఇది సరిగ్గా లంచ్ చేసుకొని మళ్ళీ బయలుదేరుతాం అనమాట. టైం కూడా 1:30 అవుతుంది. రెస్టారెంట్ అయితే చూడడానికి చాలా బాగుంది బయట నుంచి. వెరీ గుడ్. రెస్టారెంట్ అయితే బాగుంది. మా లంచ్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ భద్రాచలం అయితే స్టార్ట్ అవుతున్నాము. మాదిరి అక్కడ షాపింగ్ చేస్తుంది, చూస్తుంది, చేయట్లే. ఫాదర్ డ్యూటీస్. అబ్బా చీరింగ్ తిప్పుతుంది కూతురు. బ్యూటిఫుల్ రోడ్ ఇది. సింగిల్ రోడ్ అంటే రోడ్ బాగాలేదు, బట్ వ్యూ బాగుంది. టైం ఇప్పుడు 4 o'clock అయింది. 4 minutes to 4 o'clock. మేము సమ్వేర్ నియర్ టు భద్రాచలం ఉన్నాము. సో 2 hours చూపిస్తుంది ఇక్కడ నుంచి. 1 hour 51 minutes, 83 kilometers. సో ఇదే రోడ్లో వెళ్తాము. రోడ్ కొంచెం గతుకులుగా, కొంచెం డిస్కంఫర్టబుల్గానే ఉంది, కానీ వ్యూ అండ్ క్లైమేట్ కొంచెం సపోర్ట్ చేస్తుంది. సో వీఆర్ ఎంజాయింగ్. గౌరీ పడుకుంది. రోడ్ మాత్రం మరీ వరస్ట్గా ఉంది. డ్రైవ్ చేసి ఈ రోడ్స్లో డ్రైవ్ చేయాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంది. సో సూర్యాపేట దాటిన దాకా అంతా హైవేనే, చాలా బాగుంటుంది రోడ్డు. ఎక్స్ప్రెస్ హైవే కూడా వేశారు సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు. ఖమ్మం నుంచి అయితే రోడ్ ఇట్లా ఉంది. ఖమ్మం నుంచి యాక్చువల్లీ ఒక హైవే ఉంది, బట్ అక్కడ వర్క్ ఇంకా అవ్వలేదు. సో ఇటు రీడైరెక్ట్ చేశారు. హైదరాబాద్ నుంచి వచ్చే పని అయితే సూర్యాపేట వరకు ఆగి మీరు లంచ్ చేసుకోవడం బెస్ట్ అనమాట. సూర్యాపేట నుంచి దాటిన తర్వాత ఇంత గొప్పగా ఏం లేవు హోటల్స్ కానీ ఏమి. ఇప్పుడే వర్షం పడింది, కోతులన్నీ రోడ్డు మీదకి వచ్చేసినాయి. క్లైమేట్ అయితే బాగుంది, జర్నీకి బాగా సూటబుల్ క్లైమేట్ అనమాట ఇది. ఇంకా భద్రాచలం 60 kilometers ఉంది. 1 hour 30 minutes చూపిస్తుంది. ఇప్పుడే లైట్గా వర్షం స్టార్ట్ అయింది. ఇలా భద్రాచలం ఎంటర్ అవుతున్నా లేదో, సారాపాక అనే ఊరు వస్తుంది ఫస్ట్. అది అయిపోయిన తర్వాత, అది క్రాస్ అయిన తర్వాత భద్రాచలంలోకి ఎంటర్ అవుతాము. ఐటీసీ ఫేమస్. దిస్ ఇస్ ఐటీసీ. 8 hours ఆఫ్ జర్నీ. అస్సలు అలసిపోయినట్టు అనిపించట్లేదు. చక్కగా నిద్రపోతుంది. లేచే టైం అయింది. ఇంకా 13 minutesలో భద్రాచలం రీచ్ అవుతాము. జై శ్రీరామ్. భద్రాచలంలోకి ఎంటర్ అవుతున్నాం. అదే ఎంట్రీ ఆర్చ్.
కొట్టేయడం చూస్తుందా పిల్ల బస్సులో నుంచి. 1 month నుంచి ట్రై చేస్తున్నాం వెళ్ళాలని. ఫైనలీ వీఆర్ ఇన్ భద్రాచలం. భద్రాచలము పుణ్యక్షేత్రము అంతా రామమయం. 5 years అవుతుంది వచ్చి. 5 years 3 years 4 years అవుతుంది. ఆన్ గోదావరి. గోదావరి భూగిద్దిలే చేరువరి గోదారిలో నీలాంబరి మా సీమకే చీనాపరి వెతలు తీర్చు మా దేవేరి వేదమంటి మా గోదారి శబరి కలిసిన గోదారి రామచరితకే పూదారి. విఆర్ గ్రాండ్ అనమాట. ఇది టెంపుల్కి బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఒక 500 meters దూరంలో మేము స్టే చేసే రూమ్ అనమాట. ఇది విఆర్ గ్రాండ్ భద్రాచలం. సో రూమ్ అయితే డీసెంట్గానే ఉంది. సో ఈ రూమ్ స్పెషాలిటీ ఏంటంటే మన టెంపుల్ కనిపిస్తుంది అండ్ గోదావరి రివర్ కూడా కనిపిస్తుందంట. ఒకసారి చూపిస్తాను మీకు. టెంపుల్ వ్యూ అదనమాట. భద్రాచలం టెంపుల్, రాముల వారి టెంపుల్ అండ్ గోదావరి వ్యూ. ఇది బ్యాక్ సైడ్ గోదావరి అనమాట. చూడండి బాగా కనిపిస్తుంది గోదావరి. సో రన్ అవుతుంది గోదావరి. దర్శనం అయితే కంప్లీట్ అయింది. డిన్నర్ చేసి మేము మళ్ళీ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాము. సో 2 దర్శనాలు అయితే చేసుకున్నాం అనమాట ఇవాళే. మళ్ళీ రేపు కుదరదు అని చెప్పేసి రేపు పన్నసాల అటు వెళ్దామని చెప్పేసి. ఓపెన్ చేయి. ఇది Day 2 అండి మా ట్రిప్లో. వెనకాల గోదావరి కనిపిస్తుంది కదా, మొత్తం గోదావరి ఇదంతా. మళ్ళీ నైట్ నుంచి వర్షాలు పడుతున్నాయి. టెంపుల్ చూడండి. సో మొత్తం కన్స్ట్రక్షన్లో అయితే ఉంది. ఈ గోపురం ఒకటి, ఇటు సైడ్ గోపురం ఒకటే మనకి వర్కింగ్ అనమాట. ఈ 2 గోపురాలు ఇటు సైడ్ గోపురాలు అయితే వర్కింగ్ కాదు, కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. మినిమం 2 years అయితే పడుతుందంట మొత్తం కన్స్ట్రక్షన్ మొత్తం కంప్లీట్ అవ్వడానికి. సో రైన్ చూసారా పడుతుంది. ఇంకా మొత్తం క్లౌడ్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు మేము రెడీ అయిపోయి పన్నసాలకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడే మార్నింగ్ రెడీ అయ్యి టైం 9:30 అవుతుంది. స్టార్ట్ అయ్యాము. గోదావరి చూసుకుని బ్రేక్ఫాస్ట్కి వెళ్దామంటే గోదావరి క్లోజ్ చేసింది డ్యూ టు వర్షాలు. నాకు ఇక్కడ ఒక హార్స్ కనిపించింది. 2 horses ఉన్నాయి యాక్చువల్లీ. అక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. భద్రాచలం నుంచి పన్నసాల 33 kilometers. దగ్గర 1 hour 15 minutes పడుతుంది. రోడ్ అయితే వరస్ట్గా ఉంది. మొన్న పడిన వర్షాలు కట్టుంది. ఇంత గుంటలు బురద. భద్రాచలం దాటగానే ఒక కొంచెం సేపు మళ్ళీ ఆంధ్ర బార్డర్లోకి ఎంటర్ అవుతాము, ఆంధ్రప్రదేశ్లోకి. మళ్ళీ ఒక 5 minutes ట్రావెల్ తర్వాత మళ్ళీ తెలంగాణలోకి ఎంటర్ అవుతాము. ఆంధ్ర వరకు ఉన్న రోడ్ అయితే ది వర్స్ట్ అనమాట. తెలంగాణ రోడ్స్ కొంచెం బెటరు. సీతమ్మ వారి నారి చీరలకు వెళ్ళు మార్గం అని బోర్డు ఉంది, కానీ ఫుల్ వాటర్ వచ్చాయంట, వెళ్ళకూడదంట, నో ఎంట్రీ అని చెప్పారు. ఎక్కడికి వెళ్తున్నాం అయ్యో? అక్కడికి వెళ్తున్నాం కదా, కరెక్ట్. పన్నసాలకి అయితే ఇప్పుడే వెళ్ళొచ్చాం అనమాట. లోపలికి మొబైల్స్ అయితే అలవ్ లేదు. గోదావరి అయితే ఇట్లా ఉంది. బ్యాక్ అయితే ఫుల్గా వచ్చినాయంట, ఇప్పుడు కొంచెం తగ్గినాయి. సో బ్యాక్ టు భద్రాచలం అనమాట. మళ్ళీ
రామగుండిగా లక్ష్మణుడి గుండిగా అని చెప్పాం కదా, ఇదేనండి ఇది. భద్రాచలం దర్శనం అయితే చాలా బాగా చేసుకున్నాము. నెక్స్ట్ భద్రాచలం నుంచి ద్వారకా తిరుమల వెళ్తున్నాము. భద్రాచలం నుంచి 3 hours జర్నీ అనమాట ద్వారకా తిరుమల. తర్వాత నైట్ వచ్చేసి విజయవాడ వెళ్ళి స్టే చేద్దాం అనుకుంటున్నాము. ద్వారకా తిరుమల చూద్దాం నెక్స్ట్. రోడ్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది, మరేంత గొప్పగా అయితే లేదనమాట రోడ్డు కూడా. సో నిన్న వచ్చిన రోడ్లానే ఉంది. ఇది కూడా సింగిల్ వే అనమాట. మనకి 2 hours 58 minutes వస్తుంది ద్వారకా తిరుమల. గౌరీ యాజ్ యూజువల్ కానీ పాపం తినేసి పడుకోవడానికి ట్రై చేస్తుంది. పడుకోలేదు, ఇంకా పడుకోవడానికి ట్రై చేస్తుంది. బ్యూటిఫుల్ రోడ్ అసలు ఇది. In the darkness, I could feel her thinking about somebody else. Someone seek. ఈవినింగ్ 6 o'clock అయిందనమాట. మేము ద్వారకా తిరుమల ఎంటర్ అయ్యాము జస్ట్ టెంపుల్కి అయితే. ఓం నమ శివ. అక్కడ శివ ఉంది. టీటీడీ వాళ్ళట్టుందిరా. ఓం నమః శివాయ. ఇక్కడ ఖాళీగా ఉన్నది. అంత ఖాళీగా ఉంది మా ఇక, చాలా ఖాళీగా ఉందిరా. ఎందుకు? ఏమో నేను వస్తున్నాను. వస్తున్నాను. శ్రీనివాస అదిగో గుడి. అబ్బా, ఇదంతా టెంపుల్ వ్యూ ద్వారకా తిరుమల. కార్ అయితే పార్క్ చేసి లోపలికి అయితే వెళ్తున్నాం అనమాట. లోపలికి మొబైల్స్ అలౌ లేదని అనుకుంటున్నాను. చాలా దూరం అయితే నడవాలి టెంపుల్ లోపలికి, అదైతే గుర్తుంది నాకు. బాగా డెవలప్ చేశారు లాస్ట్ టైం కన్నా ఇప్పుడు. టీటీడీ అండర్టేకింగ్ అనుకుంటాను. చాలా బాగా ఉంది, నీట్గా క్లీన్గా కూడా ఉంది అన్నమాట టెంపుల్. ఇట్లా చాలా పెద్ద మండపం కనిపిస్తుంది అన్నమాట ఎంట్రన్స్లో. మయూక మయూ విజయవాడ రీచ్ అయ్యాము ఇప్పుడే. ఐరా హోటల్స్లో ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. ఇలా పీకుతున్నా అదేసి. రేపు ఎర్లీ మార్నింగ్ దర్శనానికి వెళ్తాం, మళ్ళీ అమ్మవారి దర్శనానికి. రూమ్ అయితే ఇట్లా ఉందండి, బాగుంది. ఇది బెన్ సర్కిల్లో ఉంది ఈ హోటల్ వచ్చేసి. ఇక్కడ వచ్చింది. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ విజయవాడ. మార్నింగ్ అంటే మార్నింగే కాదు, ఎర్లీ మార్నింగ్ లేవలేకపోయాము. సో చిన్నగా హడావిడి లేకుండా లేచి బ్రేక్ఫాస్ట్ చేసి స్నానం చేసి రెస్టారెంట్లోనే బ్రేక్ఫాస్ట్ కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ ఉంది. సో అది ఫినిష్ చేసుకుని ఇప్పుడే టెంపుల్కి బయలుదేరాము. ఫుల్ ట్రాఫిక్, 14 minutes చూపిస్తుంది, 3.6 kilometers. లిప్స్టిక్ వేసి రెడీ అయింది మా అమ్మాయి. ఎక్కడున్నావు నువ్వు? విజయవాడలో ఎవరుంటారు? ఎవరు చూడడానికి వచ్చావు విజయవాడ? దుర్గా మా ఫ్రెండ్స్. దుర్గమ్మని చూసి ఎలా ఉంది వెదర్, ఎలా ఉంది చెప్పు వాళ్ళకి. వెదర్ అంటే ఇప్పుడు వేడిగా ఉందా, చల్లగా ఉందా, వర్షం పడుతుందా, అది చెప్పు. అది చూసి చెప్పు ఫ్రెండ్. ఎలా ఉంది మరి? లిప్స్టిక్ పోతుందని టెన్షన్. లిప్స్టిక్ పోతుందని మా అమ్మాయి 2 పదాలు కలవకుండా మాట్లాడుతుంది. అది అబ్బా. ఆహా, స్నానం చేసావు ఫ్రెండ్స్. ఇంకా సంబారేజ్ అదే బాగుందా బాగాలేదా? భలే అయింది కదా, దర్శనం బాగా అయింది. ఎండగా ఉంది కానీ ఏదో కంప్లైంట్. విజయవాడ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇప్పుడు నెక్స్ట్ అయితే మంగళగిరి వెళ్దాం అనుకుంటున్నాము. లంచ్ చేసేసి చూడాలి.
Oh, it's so good.